పుల్లారావు జాగ్రత్త. అధికారంలో ఉన్నామని రెచ్చిపోకండి. కాలం మారుతుంది. అధికారం శాశ్వతం కాదు. నా గురించి తెలుసుకోండి. నా మీదే కేసు పెడతారా అంటూ మాజీ మంత్రి విడదల రజని సీరియస్ కామెంట్స్ చేశారు. చిలకలూరుపేటలో రజనీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసుపై రజనీ స్పందించారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లక్ష్యంగా రజనీ సంచలన కామెంట్స్ చేశారు. కోటి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రజనీతో పాటు మరికొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై శనివారం విడదల రజనీ మాట్లాడుతూ తనపై పూర్తి అవాస్తవాలతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందన్నారు. మొత్తం పుల్లారావు డ్రామా ఆడినట్లు పోలీసులు కూడా ఆడుతున్నారన్నారు. ఇక్కడ కేసు నమోదైతే తన పేరు వస్తుందని, అందుకే వేరే వ్యక్తిని పునబాయించి కేసు నమోదు చేశారని రజనీ ఆరోపించారు. అలాగే ఇటీవల చిలకలూరుపేటలో విద్యుత్ పోరు నిర్వహిస్తే తనతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని, చిలకలూరుపేటలో అరాచక పాలన సాగుతుందన్నారు. తన మరిదిపై తనపై కేసులు పెట్టి వేధించినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడరన్నారు. కుటుంబాలు మాకే కాదు మీకు కూడా ఉన్నాయని ముందు అది తెలుసుకోండి అన్నారు. మీ కాలం ఎక్కువ రోజులు ఉండదు, మేము వస్తాము. ఎక్కడ దాక్కున్నా పట్టుకుని వస్తా, వడ్డీతో సహా వస్తా పుల్లారావు అంటూ రజనీ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక్క మచ్చ లేకుండా పనిచేశానని, ఏమైనా చేసుకోండి కూటమికి సవాల్ విసిరారు. నా 7 ఏళ్ల రాజకీయం ముందు పుల్లారావు 25 ఏళ్ల రాజకీయం ఓడిపోయిందని, అక్రమ అరెస్టులకు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రిటైర్ అవుతారని అనుకుంటున్నారేమో, నేనేంటో చూపిస్తానని రజనీ సవాల్ విసిరారు. అంతేకాకుండా పుల్లారావుకు వత్తాసు పలుకుతున్న ఏ నాయకుడిని అధికారిని వదిలేది లేదని, మున్ముందు అసలు కథ తెలుస్తుందని రజనీ హెచ్చరించారు. మరి రజనీ కామెంట్స్కి ఎమ్మెల్యే పుల్లారావు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. రజనీ వ్యాఖ్యలు విన్నంతనే ప్రత్తిపాటి ఆగ్రహోదగ్రులయ్యారు. మహిళ అని చెప్పుకుంటున్న రజనీ ఓ మహిళగా ప్రవర్తిస్తున్నారా అంటూ రివర్స్ అటాక్ చేశారు. రజనీ వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రత్తిపాటి చిలకలూరుపేటకు, బీసీలకు రజనీ చేసింది తీరని అన్యాయమని ఆరోపించారు. 5 ఏళ్లకి దిక్కులేని రజనీకి 30 ఏళ్ల రాజకీయం సాధ్యమేనా అని కూడా ఆయన ప్రశ్నించారు. అన్నేసి ఏళ్ళు రజనీ అసలు రాజకీయాల్లో ఉంటారా అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ తర్వాత రజనీని మరింతగా టార్గెట్ చేసిన ప్రత్తిపాటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటేసిన ప్రజలు మోసం చేశావు, నమ్ముకున్న పనిచేసిన నాయకుల్ని మోసం చేశావు. 2019 ఎన్నికల్లో నాన్న బాబాయ్ అని పిలిచిన వాళ్ళిద్దరినీ మోసం చేశావు. తీరా ఇక్కడ ఓడిపోతామని తెలిసిన వాళ్ళిద్దరినీ గాలికి వదిలేసి గుంటూరు పారిపోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక బీసీని, ఒక మహిళని అని మాట్లాడుతున్నావు. సమాజంలో ఎంతో గౌరవంగా బతికే బీసీలు చేసే పనేనా నువ్వు చేసేది? గౌరవనీయ మహిళగా మహిళలు చేసే పనులేనా నువ్వు చేసేది? నువ్వు అసలు మహిళవేనా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.